రే దద్దమ్మ ఎక్కడికి వెళ్ళావురా? ఏంటయ్య గారు నన్ను పిలిచారా? మార్కెట్కి వెళ్ళి ఆవు నూనె కొంచెం తీసుకురా, అలాగే బంగాళదుంపలు తీసుకొచ్చి కూర వండు, అన్నం పెట్టు. వెళ్తానయ్య గారు, వెళ్ళి మీరు అడిగినట్టు నూనె కొనుక్కొని వస్తాను. నేనే దద్దమణి అందమైన దద్దమణి, పాటలు పాడే దద్దమణి, నేనే దద్దమణి అన్ని పనులు తలకిందులుగా చేస్తాను. మొదటి లైన్ ఏంటబ్బా? గుర్తుకొచ్చేసింది. నేనే దద్దమణి అర్రే కొత్త నొప్పిగా అవుతే పాట పాడి. ఇదిగో పెద్దయినా, నాకు ఆవు నూనె ఎంత కావాలి? 1/2 లీటర్ కావాలా? ఏంటి పెద్దయినా, ఇప్పుడే కదా చెప్పాను కొద్దిగా ఇమ్మని. ఒరే దద్దమ్మ, కొంచెం అంటే ఎంత ఇవ్వాలి? కొలత చెప్పాలి, కొలత. పెద్దయినా, కావాలంటే నేను దద్దమ్మని కావచ్చు, మా ఓనర్ అలా కాదు. ఆయనే కొంచెం నూనె ఉంటే సరిపోతుందని చెప్పారు, అర్థమైందా మీకు? ఆయన ఎలా అడిగారో నేను అలాగే అడుగుతున్నాను, కొద్దిగా ఇస్తే చాలు. పెద్దయినా ఇవ్వు. వేడికి అర్థం చేయడం నా వల్ల కాదు. ఆవ నూనె తీసుకెళ్ళడానికి ఏదైనా తీసుకొచ్చావా? ఏదైనా అంటే? లేదంటే పర్వాలేదులే, నేను సీసాలో పోసిస్తాను. ఇదిగో తీసుకో. రే దద్దమ్మ, రేపు నువ్వు ఈ సీసాని తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి, అర్థమైందా? మర్చిపోకుండా తీసుకొచ్చి ఇవ్వు. నేనే దద్దమణి అన్ని పనులు తలకిందలుగా చేసే దద్దమణి, నేనే దద్దమణి అన్ని పనులుగా తలకిందలుగా చేస్తాను, కానీ కరెక్ట్ గా చేస్తాను. నేనే దద్దమణి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? వెళ్ళు, పక్కకి వెళ్ళు. అరెరే, నువ్వు ముందు పాట పాడడం ఆపు. సీసాలో ఉన్న నూనె కింద పడిపోయింది చూడు. అరెరే, ఏం చేస్తున్నావు? నీకైనా మతిపోయిందా? అరెరే, అవునన్నయ్య, ఏమైంది? ఏంటి ఏమైందా? నీలాంటి దద్దములు ఇలాంటి పనులు చేయకుండా ఇంకేం చేస్తారు? ఇలా చూడన్నయ్య, అనవసరంగా మాట్లాడుకో, అర్థమైందా? ఇదంతా నీ ఐడియానే, నాకు బాగా అర్థమైంది. మర్యాదగా నా నూనె నాకు తిరిగి ఇచ్చేయి, లేదంటే నేను కొట్టి బుర్ర బద్దలు కొడతాను, అర్థమైందా? ఏంటి ఈ దారుణం? నువ్వు నన్ను కొడతావా? మరి నువ్వు చేసిన పనికి నేను కొట్టకుండా ఇంకేం చేస్తారు? మర్యాదగా నూనె తిరిగి ఇచ్చేయి, లేకపోతే. సరే, నేను నీకు 10 రూపాయలు ఇస్తాను, మళ్ళీ వెళ్ళి నూనె కొనుక్కో, వెళ్ళు. ఏమంటావు? అదంతా అవ్వని పనన్నా, నాకు కొంచెం నూనె ఉంటే చాలు, అర్థమైందా? మా అయ్యగారు కూడా అదే అన్నారు. సరే ముందు నూనె ఇవ్వు. నా వల్ల కాదు, వీడికి అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. సరే దద్దమ్మా, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు పంపు నుంచి నీళ్లు కొట్టడం చూసావా? సరే, అదే విధంగా నీ 2 చేతులు పైకెత్తాలి, అలాగే కిందకి దించాలి. ఈ పని నువ్వు కళ్ళు మూసుకుని చెయ్యాలి. ఆ తర్వాత నేల మీద పడిపోయిన నూనె బాటిల్లోకి చేరుకుంటుంది, అర్థమైందా? ఎన్నిసార్లు చేయమంటావు? ఎన్నిసార్లు అంటే 2000 సార్లు చెయ్యాలి. చేస్తావా నువ్వు? ఎందుకు చేయలేనన్నా, అద్భుతంగా చేస్తాను. అయితే దద్దమ్మా, వెంటనే ప్రారంభించు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 77 78 79 80. అరే, ఈ దద్దమ్మ రావడానికి ఇంత సమయం పట్టిందేంటి? వీడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి? అర్థం కావట్లేదే. వెళ్ళి చూసొస్తానుండు ఒకసారి. 1577 1578 1799 1780. ఇలా ఎన్నిసార్లు చెయ్యాలరా బాబు? ఒరే దద్దమ్మ, ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది అయ్యగారు, పంపు కొడితే నీళ్లు ఎలా వస్తాయో నేను నేలపైన ఉన్న నూనెని అలా తీస్తున్నాను. హ్యాండ్ పంప్ ఎక్కడ్రా? దాన్ని కొడుతున్నావేంట్రా? అరే, తప్పైపోయింది అయ్యగారు. 1 నిమిషంలో నేను వచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, అటు ఇటు వెళ్ళకండి. 1 2 3 4 5 6 7
అయ్యారు మరి ఎక్కడి నుంచి తెమ్మంటున్నారు? మన ఇంట్లో ఉంది కదా, మోసుకొచ్చేసాను. దద్దమ్మ తెలివి తక్కువడా. అమ్మా, నేను ఇక్కడ బాధపడుతున్నాను, నువ్వు హ్యాండ్ పంప్ లో నూనె తీస్తున్నావా? పద బయలుదేరు, ఇవాళ నీ ఒంట్లో నూనెని తీసి పారేస్తాను. ఏమయ్యా రఘునాథ్, ఈ దద్దమ్మని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్నేమి అడగొద్దు ఆరో గారు, వీడి వల్ల నాకు పిచ్చెక్కేలాగా ఉంది. పైన ఉన్నవాడు వీడికి కాస్త బుద్ధిచ్చుంటే. బుద్ధి అనేది అందరికీ ఉంటుందయ్యా, కానీ దాన్ని మనమే పదును పెట్టాలి. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు, అర్థమైందా? నీలాంటి వాళ్ళు చేసే పని కాదు. అయితే సరే, వీడి బుద్ధిని పదును పెట్టే కార్యాన్ని మీరు చూసుకుంటారు, ఏమంటారు? నరేష్ శుక్లా అని ఒక ఫ్రెండ్ నాకున్నారు, ఆయన అడ్రస్ ని నేను నీకు ఇస్తాను, ఏమంటావు? ఈ దద్దమ్మని వాడి దగ్గరికి పంపించు, ఒక్క రోజులోనే వాడు ఈ దద్దమ్మని తెలివిగలవాడిగా మార్చేస్తాడు. అవును పెద్దాయనా, నాకు కూడా తెలివి దొరకాల్సిందే. అయ్యగారు నేను రేపే వెళ్ళనా? అలాగా, అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అయ్యగారు మీరు చూస్తూ ఉండండి, నేను నగరానికి వెళ్ళి తెలివిని నేర్చుకుంటాను, అర్థమైందా? అన్నయ్య, ఇక్కడ నరేష్ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? మిమ్మల్ని. అది సర్లే గాని, ఆ కంజూస్ వకీల్ గురించి అడుగుతున్నావా? వాడు నాకు కమిషన్ ఇవ్వకుండా మోసం చేశాడు, ఇంతవరకు వాడు నాకు కమిషనే ఇవ్వలేదు. అన్నయ్య నా మాట విన్నానయ్యా, ఈ ఏరియాలో నరేష్ శుక్లా ఇల్లు ఎక్కడుందో చెప్పన్నయ్యా, నిన్నే అడుగుతున్నా. అడ్రస్ ఏంటో చెప్పు. నాతో ఏమన్నారంటే బస్సు దిగిన తర్వాత ఎవరినైతే కలుస్తావో వాళ్ళని అడగమని చెప్పారు. అరే, వీడు పిచ్చాసుపత్రి నుంచి వచ్చేసాడా ఏంటి? వీడు కరిసినా కరుస్తాడు. అన్నయ్య చెప్పండి అన్నయ్య, టైం అవుతుందిగా. అదే నరేష్ శుక్లా గారి ఇల్లు ఎక్కడుందో చెప్పండి అన్నయ్య, టైం అవుతోంది, వెళ్ళాలి నేను. అవును, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా నువ్వు? రాంచీ నుంచి వస్తున్నావా? రాంచీ కాదన్నా, గోవిందపూర్ నుంచి వస్తున్నాను. గోవిందపూర్ నుంచి వస్తున్నాను అన్నయ్య. ఖచ్చితంగా వీడు దద్దమ్మే అయి ఉంటాడు. మాట్లాడకుండా వీడి దగ్గరే డబ్బు వసూలు చేద్దాం. నువ్వు ఒక పని చెయ్యి, అదిగో కనిపిస్తుంది అదో పెద్ద ఇల్లు. ఎదురుగుండా పెద్దగా కనిపిస్తుంది అదానా? 1 2 3 4 5. ఆ పెద్ద అంతస్తుల ఇల్లే, కానీ నువ్వెందుకు అలా చూస్తున్నావు? లెక్క పెడుతున్నాను. ఏంటి లెక్క పెడుతున్నావా? పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నావు? ఏంటి ఇక్కడ లెక్క పెట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నావో? అరే అలాగా, అలాంటిది లేదన్నా, తప్పైపోయింది, క్షమించండి. అయితే నువ్వే నాకు అనుమతి ఇవ్వాలా? అవును, నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు నాకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 5 అంతస్తులు లెక్క పెడితే 10 రూపాయలు. నువ్వెన్ని లెక్క పెట్టావు చెప్పు? 2 అన్నా. 2 అంతస్తులే లెక్క పెట్టాను. అయితే నాకు 20 రూపాయలు ఇవ్వు. ఇది చాలు నాకు. ఇప్పుడు చెప్పు, నరేష్ శుక్లాని నువ్వు ఎందుకు చూడాలి? తెలివి నేర్చుకోవడానికి వచ్చానన్నయ్య. ఎటువంటి బుద్ధి నేర్చుకోవడానికి వచ్చావు? చెప్పుడు బుద్ధా, సొంత బుద్ధి? నేర్చుకోవడానికి వచ్చాను. 2 నేర్చుకుంటే పోలా? డబ్బు మొత్తంగా ఇచ్చేసి నేర్చుకోవడం మాత్రం సగం అయితే కుదురుతుంది. అయితే వెళ్ళి ఆ 13వ అంతస్తులో ఉన్న ఇంట్లో ఎదురుగుండా తలుపు ఉంటుంది, దాంట్లోకి వెళ్ళు. అదే నరేష్ శుక్లా ఇల్లు. అతని దగ్గర వెళ్ళి బుద్ధిని నేర్చుకో, అర్థమైందా? అయితే సరే, నేను వెళ్ళొస్తా తమ్ముడు. కాదు కదా అన్నయ్య, నాకంటే ఈయన పెద్ద దద్దంలో ఉన్నాడే. 5 అంతస్తులు లెక్క పెట్టి కేవలం 20 రూపాయలు మాత్రమే ఇచ్చాను. పర్వాలేదు రోయ్, నువ్వు అద్దరు కొడుతున్నావు, కానీ ఇది సరిపోదులే. ఎవరిని కలవాలి? అది నరేష్ శుక్లా అంటే ఎవరండి? ఎలాంటి కేసు? పోలీస్ కేసా? దొంగతనమా? లేక హత్య చేశారా? ఎలాంటి కేసు? అయ్యారు ఏవేవో అంటున్నారు, ఏం అర్థం కాలే. అయితే నాతో నీకేం పని? అంటే ఆరు మావయ్య మీ దగ్గర తెలివి నేర్చుకోవడానికి పంపించారండి. ఆయన ఉత్తరం కూడా ఇచ్చి పంపించారు, చదువుకోండి. మీకు చదవడం వచ్చా? వకీలు కదా, చదువుతారులే. ఇదంతా అవసరం లేని పని. అవునండి, మీరు సరిగ్గా పట్టుకున్నారు. అందరూ నన్ను చూసి ఇదే మాటే అంటారు, కానీ వాళ్ళు చెప్పే విధంగా నేను నడుచుకోనండి. వచ్చాడు కదా, వీడికి డబ్బు ఇవ్వకుండానే వీడి చేత బాగా పని చేయించుకుందాం. తెలివి నేర్చుకోవడానికి ముందు నువ్వు కొంచెం పని చేయాల్సి ఉంటుంది తమ్ముడు. అయ్యారో మీరు ఏ చెప్పినా నేను చేస్తానండి. ఫస్ట్ వెళ్ళి ఆ రూమ్ ని క్లీన్ చేయ, అర్థమైందనికో? అలాగే చింద్రవందరగా పడిపోయి ఉన్న పేపర్ తీసి చింపేసి తగలపెట్టాలి, అర్థమైందా?
అయ్యగారు నాకు అర్థమైందండి. ముందుగా నేను ఈ పేపర్లు మొత్తం తీసి ముక్క ముక్కలుగా చించి పెట్టుకుంటాను. ఇవి కూడా కిందే కదా ఉన్నాయి, అయితే వీటిని కూడా చింపాలనుకుంటాను. దీన్ని తీస్తాను, ఇది చాలా బాగుంది, చింపేద్దాం. ఇది కూడా చింపేద్దాం, మొత్తం చింపేస్తాను. సూపర్ సూపర్, అదరగొడుతున్నావు రే, భలే 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 అదరగొట్టేశావు. అబ్బాబ్బాబ్బా, చెప్పిన పని మొత్తం చేశాను. దీన్ని తగలబెడితే భలే వెలుగుతుంది. మంటలు, అయ్యో మంటలు! కల్ప, బ్రికెట్ ని పిలు, త్వరగా రండి. పోలీసు కాల్ చేయండి, ఆఫీసు మొత్తం కాలిపోతుంది. ఎందుకే ఎలా చేసావు? అయ్యగారు మాట మార్చకూడదు, మీరే కదా ఈ పని చేయమన్నారు, అందుకే చేస్తాను. ఆఫీస్ లోనే తగలబెడతావా? వెంటనే నిప్పులు ఆర్పాలి. త్వరగా ఎవరైనా రండి, నీళ్లు తీసుకురండి, మంటలు తీసుకురండి. వీడి ఎంత పని చేశాడేంటి? ఏంటయ్యా, ఏం బుద్ధి నేర్చుకున్నావు? నాకు కాస్త చెప్పు. ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టాను, అప్పుడే మంటలు అంటుకున్నాయి. బాగా నేర్చుకొని వచ్చావు. సరేరా, నీకు నేను దుర్బుద్ధి నేర్పిస్తాను. దుర్బుద్ధినా? అలా అంటే ఏంటన్నా? బుద్ధిలో ఒక భాగం. నీకు తెలీదా? ఓహో, అది నేర్చుకుంటే ఉపయోగం ఉంటుందా? బుద్ధిని నేర్చుకోవడం పూర్తి అయిపోతుంది. అది 100%. నిజంగానా? అయితే నేర్చుకుంటాను. ఫీజు ఇవ్వాలి కదా, అది కూడా 100 రూపాయలు. ఓహో, డబ్బు ఇవ్వకుండా మనకి ఏది జరిగేలా లేదు. డబ్బు ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుద్దా? ఎందుకు ఇలా వాగుతున్నావు? సరేరా, ఆ ఎర్రటి గోడ దగ్గరికి వెళ్దాం. సరే, ఇలా చూడు, నా చెయ్యిని కాస్త చూడు. ఈ చెయ్యిని నేను ఈ గోడ మీద పెట్టాను. ఆ తర్వాత నీ దగ్గర ఎంత బలం ఉందో ఆ బలాన్నంతా ఈ గోడ మీద చూపించు. ఆ తర్వాత నా చేతిని విరక్కొట్టేయ్, సరేనా? ఏంటి, అర్థమైందా? కానీ చేస్తానా? అరే, ఈ చెయ్యి నాది, కానీ దెబ్బ తగిలింది నీకా? ఏంటి, నేర్చుకున్నావా? అది నిజమే. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, బుద్ధి బాగా నేర్చుకున్నావు. మరి ఇంకొక సంగతి ఏమైంది? అరే, అది తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఏంటి? అర్థమైందన్నా. సరే, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. టాటా టాటా. నేనే దద్దమణి, పెద్ద దద్దమణి, అందమైన దద్దమణి, పాట పాడే దద్దమణి. నేను అన్ని పనులు చేస్తాను, కానీ తలకిద్దలుగా చేస్తాను. అయినా నేను సరిగానే చేస్తాను. అవును, సరిగానే చేస్తాను. మీరు చెప్పారని నా దద్దమ్మని మీ ఫ్రెండ్ దగ్గరికి పంపించాను, కానీ నాకు దిగులుగా ఉంది. అరే, నువ్వు చూస్తా ఉండవయ్యా, వాడొక తెలివిగలవాడిగానే తిరిగి వస్తాడు. అరే, నరేష్ శుక్లా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తెలివి లేకుండా రారయ్యా, అదంతా నీకు తెలీదు. దద్దమ్మకి తెలివి లేదు, కానీ మంచివాడు. చాలా పొగడొద్దు రఘు, నీ దద్దమ్మ వల్ల ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు అవుతున్నారయ్యా. అరే, అదిగో వస్తున్నాడే, వాడే మన దద్దమ్మ దాకానే ఉన్నాడయ్యా. అవును, బుద్ధునే వస్తున్నాడు. అవును. రే దద్దమ్మ, తిరిగి వచ్చేసావా? అవును అయ్యగారు, నేను తెలివి నేర్చుకున్నాను. చూసావుగా? నేను అప్పుడే చెప్పాను కదా, వీడు ఒక మంచి తెలివిగలవాడిగా వస్తాడని. ఇప్పుడు నువ్వే చెప్పు, ఒక్క రోజులోనే నీ దద్దమ్మ బుద్ధిని ఆ నరేష్ శుక్లా ఎంత బాగా సరిచేశారో చూసావా? అక్కడికి వెళ్ళి నువ్వు ఏం నేర్చుకున్నావురా దద్దమ్మ? ఓ, చెప్పు, అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుని వచ్చావో చెప్పు, మేము కాస్త తెలుసుకుంటాం. ఇప్పుడే చెప్తాను, వినండి. ఇది ఎవరు చెయ్యి? ఎవరిదంటే నీ చెయ్యే. ఇదేంటి తెలుగు తక్కువతనమైన ప్రశ్న? ఇదిగో నా చేతినే తీసుకువచ్చాను. కానీ దీన్ని నేను ఎక్కడ పెట్టనబ్బా? ఇక్కడ ఎరుపు రంగు గోడ లేదు కదా. ఏం చేద్దాం? దొరికింది. అద్రిపోయే ఆలోచన తట్టింది.
నా చేతిని ఈయన ముక్కు మీద పెడతాను. ఎలా ఉంది? ఓ ఓ ఓ ఓ ఓ, ఎంత తెలివి, ఎంత ఇక్కడే తెలివి. నా తెలివిని మీరు చూస్తారు. ఈయన ముక్కు మీద ఉన్న చేతిని మీరు వచ్చి ఇప్పుడు కొట్టాలి. రండయ్య గారు, బలంగా కొట్టండి. ఏమంటున్నావు? నీ చేతిని నేను గుద్దాలా? అప్పుడే కదా నా తెలివి మీకు అర్థమవుతుంది. రండి, వచ్చి కొట్టండి. కొట్టు రఘునాథ్, కొట్టు, త్వరగా కొట్టవయ్యా. ఇది నరేష్ శుక్లా నేర్పించిన బుద్ధి. అయితే కొట్టమంటావా? అవునయ్య గారు, రండి రండి, కొట్టండి కొట్టండి. అరే కొట్టవయ్యా రఘునాథ్, కొట్టు. అస్సలు ఆలోచించకుండా కొట్టవయ్యా బాబు, కొట్టు. అయ్య బాబు, నా ముక్కు ఇంత దెబ్బ కొట్టావంటయ్యా బాబు. అరే నరేష్ శుక్లా, ఇలాంటి బుద్ధిని నువ్వు నేర్పించి పంపించావేంటయ్యా? మీరే కదండి కొట్టమని చెప్పారు. నా ముక్కు పోయిందయ్యా బాబు. ఈ దద్దం అసలు మారరా బాబు. ఇదిగోండి మీకు లేకొచ్చింది. అరే ఏంటిది? ఇది నరేష్ రాసిన లెటర్ కదా? సర్లే గాని నరేష్ ఏమని రాశారు అందులో ఇంతకీ? ఈ దద్దమ్మ నరేష్ ఆఫీస్ ని తగలబెట్టి వచ్చాడంట. దానికి నష్టపరిహారంగా నాకు వకీల్ నోటీస్ పంపించాడు అతను. ఏంటి? ఓహో దద్దమ్మ, నిన్ను ఏం చెయ్యాలరా? పారిపో దద్దమ్మా, త్వరగా పారిపో. ఒరే దద్దమ్మ, నువ్వు నరేష్ ఆఫీసుని తగలబెట్టలేదురా, నా జీవితాన్ని తగలబెట్టి నాశనం చేసావురా. నిన్ను వదిలనురా. ఆగో, ఆగమంటుంటే ఎక్కడికి రా పారిపోతారు? అయ్యగారు, ఇలా పరిగెడుతున్నావు కదా, ఇది ఎలాంటి తెలివో చెప్పండి. ఇదేమో ప్రాణాన్ని కాపాడుకునే బుద్ధి. రేయ్ ఆగండి రా, మిమ్మల్ని ఇద్దరిని నేను అసలు వదిలిపెట్టను రా. ఆగండి.